మహాపరిశుద్ధుడను మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామానికి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ భూమి మీద మా ఆయుష్కాలను పొడిగించి మరొక మీ కుమార పునరుద్ధరణ దినాన్ని అనుగ్రహించి ఈ సహవాసంతో తండ్రి మిమ్మల్ని మహింపరచడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు మీ పక్షాన నిలబడి తండ్రి మీ గ్రంథాన్ని చేతపట్టుకుని మీరు మా పట్ల ఏ విధమైన ఆలోచన కలిగి ఉన్నారో, ఏ విధమైన చిత్తం కలిగి ఉన్నారో, మీ ప్రణాళిక మేము గుర్తెరిగి జీవించడానికి, మీ మాటలు పరిశీలించడానికి తండ్రి సిద్ధపడుచుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. కేవలం మిమ్మల్ని మహింపరిచే రీతిలో నేను మాట్లాడడానికి సహాయం అనుగ్రహించి, మేము మీ పిల్లలు వినిచుండగా తండ్రి వినగల చెవి వారికి అనుగ్రహించి, గ్రహించే మనసును అనుగ్రహించి, విన్న మాటలను బట్టి వారు కూడా వారి జీవితాలు తండ్రి మీకు అనుగుణంగా మలుచుకోవడానికి సహాయం అనుగ్రహించమని, మేమందరము కూడా తండ్రి ఈ భూమిని విడిచేలోగా మీరున్న లోకాన్ని సంపాదించుకోవడానికి ఈ భూమి మీద మేము ప్రయాసపడడానికి సహాయం అనుగ్రహించమని, సమస్తం ద్వారా మీరు కనంత మేము పొందమని, మా కొరకు త్వరగా రాన్న మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన మనవులు అడిగేస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరూ బాగున్నారు? ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏదైనా మనకి మనసుకైనా మనిషికైనా అన్నీ దోహదపడతాయి, అంటే అన్వయించుకోగలుగుతాం. ఆరోగ్యం బాగోకపోయినా కూడా ఎవరో రమ్మన్నారని వచ్చి కూర్చొని వెళ్ళి వినేసి వెళ్ళిపోతాం, కానీ మనకి మనసులకు చేరవు. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనాని. అందుకే చిన్నప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అని స్కూల్లో చదువుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికి కూడా ఈ దినాన్ని మనం నేర్చుకుంటున్నాం ఏంటంటే, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు. అంటే మరణము చూడక బ్రతుకు నరుడు భూమి మీద ఎవరు లేరు. తల్లి గర్భంలోంచి వచ్చిన ప్రతి వారు కూడా ఏమవుతారు? మరణించక తప్పదు ఏదో ఒక రోజు, అవును కదా. అయితే ఆ మరణము చూడక బ్రతుకు నరుడు లేడని భూమి మీద మనం ఎన్నోసార్లు ఎన్నో ప్రసంగాల ద్వారా విన్నాం. చూద్దాం భక్తులు ఏ విధంగా వారి జీవితాలను దేవునికి అనుగుణంగా మలుచుకున్నారు, వారు కూడా మరణం పొందే ముందు వాళ్ళు ఎలా జీవితాలను సరి చేసుకున్నారు, అసలు మరణాన్ని జయించాలంటే ఈ భూమి మీద మనం ఏం చేయాలనేది ఒకసారి లేఖనాల ద్వారా చూద్దాం. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 48వ వచనం. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 48వ వచనం నేను చదువుతున్నానండి. మరణము చూడక బ్రతుకు నరుడెవడు, మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటే, భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు మరణాన్ని చూడాలి, అంటే ఎదుర్కోవాలి. మరణాన్ని చూడక ఎదుర్కోలేక ఉండ నరుడు లేడు. అలాగే పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు. అంటే ఈ రెండు విషయాలకు కూడా మనిషి దగ్గర సొల్యూషన్ అనేది ఉన్నదా లేదా చెప్పండి. అంటే ప్రశ్న ఇచ్చాడు అంటే దానికి ఆన్సర్ ఉందా లేదా? అంటే ప్రశ్న ఉందంటే దానికి జవాబు ఉన్నట్టే. అక్కడ ప్రశ్న ఇచ్చాడు, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు అంటే ప్రశ్న ఇచ్చాడంటే దానికి జవాబు ఉందని. అంటే మరణం అంటే మనిషికి మరణము ఆయుష్కాలం తరిగిపోయే కొద్దీ మరణం వెంటాడుతూనే ఉన్నది. నేడున్న సమాజంలో అయితే ఏదన్నా చిన్న బలహీనత వచ్చేటప్పటికి మరణం గురించి భయపడతాం, అవునా కదా. ఫర్ ఎగ్జాంపుల్ బీపీ హై అయిపోయింది నాకు ఈరోజు, ఏం చేస్తాం? బీపీ హై అయిపోయేటప్పటికి ఏమో బీపీ హై అయిపోతే నా మెల్లరాలు పేలిపోయి లేకపోతే బ్రెయిన్ ఏమన్నా స్ట్రక్ అయిపోయి నేను కోమాలోకి వెళ్ళిపోతానేమో, చనిపోతానేమో అని అనుకోమా. లేకపోతే షుగర్ ఎక్కువైంది, షుగర్ ఎక్కువైతే ఏమని చేస్తాం? అది కూడా భయమే. లేకపోతే ఇంకేదైనా బలహీనత ఎక్కువైంది, ప్లేట్లెట్స్ పడిపోయి అన్నారు, అప్పుడు కూడా ఏం చేస్తాం? భయమే. అంటే మనుషుడికి మరణం అంటే చాలా భయము, అది వయసుతో సంబంధం లేదు. మరణం అంటే చాలా భయాందోళనగా మనుషుడు జీవిస్తూ ఉన్నాడు. ఏదో పైకి కనిపిస్తారు, మీకేంటండి అన్నీ ఉన్నాయి కానీ మీకు ఏ లోటు లేదంటారు, కానీ ఆయన కూడా ఏదో ఒక భయం కలిగి ఉంటాడు, అవునా. ఎంత వాడైనా సరే, ఎంత బలవంతుడైనా సరే, ఎంత ఉన్నట్టు వాడైనా సరే, ఎంత మిలీనియర్ అయినా సరే ఏదో ఒక రోజు నా మరణాన్ని ఎదుర్కోవాలి. వాడిలో ఉన్న బలహీనతను బట్టి చాలా కేర్గా ఉంటాడు, ఎందుకంటే ఎప్పుడు ఎలా చనిపోతానో ఏం తెలియదు, అవునా కదా. ప్రయాణంలో కూడా అదే. ఈ మరణాన్ని జయించాలి అంటే ఏం చేయాలి?
మరణం యొక్క భయము మనుషుడికి లేకుండా మరణాన్ని జయించేవాడు ఎవరున్నారు? ఆ జయించాలంటే ఎలా జయించాలి? మరణాన్ని జయించాలి అంటే మనం ఎవరిని అనుసరిస్తే మనం మరణాన్ని జయిస్తాం? ఈ పిరికితనము, ఈ భయం లేకుండా బ్రతకగలుగుతాం. ఈ దినాన్ని ఆ ఫస్ట్ పాయింట్ నేర్చుకుందాం. ప్రభు చిత్తం అయితే అవకాశం ఉంటే 2 నేర్చుకుందాం, లేదంటే 1 నేర్చుకుందాం. ఈ మరణం చూడక బ్రతుకు నరుడెవడు అని ప్రశ్నించాడు మనకు భక్తుడు. ఆ భక్తుడు ప్రశ్నించాడు అంటే దానికి సమాధానం మనమే వెతుక్కోవాలి. ఎందుకంటే మరణ భయం మనకు అందరికి ఉంది కాబట్టి, అవునే కదా? ఆ మరణ భయం అనేది ఉంది. ఎప్పుడు కూడా ఎక్కడ చనిపోతామో తెలీదు. నేను చనిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి, నా కుటుంబం పరిస్థితి ఏంటి, నేను కూర్చుకున్నదంతా ఏం చేస్తాలి, నేను పెట్టుకున్న టార్గెట్ ఏదైతే ఎస్టిమేట్ వేసుకున్నానో అవన్నీ ఏమైపోతే ఆయనకు భయంతో బతుకుతూ ఉంటాడు మనుషుడు, అవును కదా? అలాంటి భయాందోళనకి భక్తుడు అన్నాడు, మరణం చూడక బ్రతుకు నరుడు ఎవడనే ప్రశ్న మనకిస్తున్నాడు. అయితే మరణం చూడక బ్రతుకు నరుడు లేడని ఈ ప్రశ్నకి సమాధానం ఏంటంటే, మనకు ప్రారంభంలో దేవుడు అవని ఆదామును సృష్టించినప్పుడు ఒకసారి చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయం. దేవుడు భూమి మీద మానవాళిని సృష్టించినప్పుడు, ఆదామును సృష్టించినప్పుడు ఈ మరణం అనే ఆలోచన లేదు, మరణం అనే పదమే లేదు. మనుషులు సృష్టించినప్పుడు వారిని ఏ విధంగా ఆశీర్వదించాడో చూడండి. 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు, నేనే చదువుతాను, మీరు చదవద్దులే. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎలాగా? ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి, దానిని లోపరుచుకోండి. మీరు భూమి మీద ఫలించి అభివృద్ధి పొంది భూమిని ఏం చేయాలి? నిండించాలి. వాళ్ళకి ఏమైనా మరణం గురించి చెప్పాడా? ఆదాములు ఏంటి, భూమి మీద మానవులను తయారు చేసినప్పుడు దేవుడు మరణం గురించి మాట్లాడలే. మీరు భూమి మీద ఏం చేయాలంటే ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అంతే. మీ పని అది. భూమి మీద ఉన్న సమస్త వాటి ద్వారా నేను మహిమ పొందాలి. కేవలం దాని గురించే మిమ్మల్ని ఈ భూమి మీద ఉంచుతున్నాను. అక్కడ మరణం గురించి మాట్లాడా? మరి 89-48లో మరణం వరకు ఎలా వచ్చింది? అసలు మనకి నేడున్న సమాజంలో మరణానికి భయపడుతూ ఉన్నాడు. కానీ పాత నిబంధన కాలంలో ప్రారంభంలో అయితే మరణం అనే పదము లేదు. దేవుడు మానవాళిని సృష్టించినప్పుడు లేని మరణము తర్వాత ఎలా వచ్చింది? ప్రారంభంలో లేని మరణము, ప్రారంభంలో మానవుని మనుగడలో లేని మరణము ఎలా వచ్చింది? ఎలాగ మానవుని జీవితంలో మరణం అనేది వచ్చి ఆ మరణం ద్వారా దేవుడు మానవాళిని తిరిగి మరలా తీసేసుకుంటున్నాడు. అలాగే మరణం ద్వారా మానవుడు భయపడుతూ బ్రతుకుతున్నాడు. లేనిదే కదా, మానవుని జీవితంలో లేదు అది మరణం అనే పదం. లేనప్పుడు అక్కడ ఆశీర్వదించాడంట. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎలా? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి. మీకు సమస్తము కూడా మీకు లోబడి ఉంటాయి. కానీ మీరు మరణం ఎదుర్కోరు. మరణం అనేది చెప్పాడా? మరి ఇంతకాలమే ఉండండి, లేకపోతే 100 సంవత్సరాలే ఉండండి, లేకపోతే 1000 సంవత్సరాలే ఉండండి. ఈ 1000 సంవత్సరాల్లోనే మీరు ఏం పని చేసినా కూడా నా కోసం చేయండి, నా కోసమే ఫలించండి అని చెప్పలేదు అక్కడ. అసలు మరణం అనే పదము లేదు. ఉందా? చదవండి, మీరు ఆ పుస్తకం అంతా చదవండి. మరణం అనే పదం ఉండదు. ప్రారంభంలో లేని మరణము మానవుడు ఎలా కొని తెచ్చుకున్నాడు, దాన్ని ఎలా కొని తెచ్చుకుని తన ఆయుష్కాలని భూమి మీద వ్యర్థపరిచేసుకున్నాడు, తగ్గించేసుకున్నాడు. దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని మానవుడు చేసిన తప్పిదాల ద్వారా, చేసిన పాపం ద్వారా మానవుడు ఎందుకు తక్కువ చేసుకున్నాడు? ఎలా చేశాడు పాపం? ఏ విధంగా చేశాడు అనేది మనం చూద్దాం. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి, కానీ మీకు మరణం అనేది లేదు. ప్రారంభంలో లేదు మరణం, ప్రారంభంలో లేదు మరణం. అయితే ఒక కండిషన్ పెట్టాడు, చూద్దాం. 2వ అధ్యాయం 17వ వచనం. అయితే అంటే ఏదేని తోట ఒకటి తయారు చేశాడు. ఏదేని తోటలో మంచి చెట్ల వృక్షఫలము వేశాడు. ఈ మంచి చెట్లు తెలివినిచ్చే వృక్షఫలం మాత్రమే నువ్వు తినొద్దు, దాని ఫలం తినొద్దు, మిగతావన్నీ నీవే. అంటే ఒక పరీక్ష అనేది పెట్టాడు మానవుడికి. అలాగని ఆ వృక్షఫలం తింటే నువ్వు నిజంగా చనిపోతావా, భౌతిక మరణం ఉందా లేదనేది కూడా మనకు తెలియాలి. చూద్దాం, చదువుదాం. అయితే మంచి చెట్లు తెలివినిచ్చే వృక్ష ఫలములను నీవు తినకూడదు, నీ వాటిని తిని తినమన నిశ్చయముగా చచ్చెదవని ఈ 2వ అధ్యాయంలో 17వ వచనం ద్వారా ఒక మాట వచ్చింది.
ఇక్కడ ఏ మరణం గురించి మాట్లాడుతున్నాడు చెప్పండి. అంటే మనుషుడిని సృష్టించి మీరు ఫలించి అభివృద్ధి పొందండి, మీరు భూమిని నిండించండి అన్నాడు. ఇప్పుడు నిండించండి అన్న వాళ్ళకి మరణం పెట్టాడు అనుకో, భూమిని మళ్ళీ ఏం చేయాలి? మరలా మానవులను తయారు చేయాలి దేవుడు. అవునా? ఏమో ఆయన ఏ విధంగా తయారు చేస్తాడనేది తెలియదు. కానీ ఇక్కడ ఆదాముతో చెప్తున్నాడు, నేను ఒక తోటను వేసాను, ఆ తోట మధ్యలో మంచి చెట్లు తెలివినిచ్చే వృక్షఫలాన్ని పెట్టాను, అయితే నువ్వు వాటిలో తెలివినిచ్చే వృక్షఫలంలో నీవు తినకూడదు, నీవు వాటిని తినదినమన నిశ్చయముగా చచ్చెదవు. ఇక్కడ మాట్లాడింది ఆత్మీయ మరణం గురించి. భౌతిక మరణం అంటే దేవునితో ఎడబాటు, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆలోచనని, ఆయన చిత్తాన్ని తెలుసుకోవటం అనేది ఎడబాటు అనేది మానవుడికి కలిగింది. ఎప్పుడు? ఏదేని తోటలో అది మంచి చెట్లు చెల్లివిచ్చే వృక్షఫలం తిను దినమున. నువ్వు ఏదైతే ఆ దినాన్ని తిను దినమున నువ్వేం చేస్తావంటే నిశ్చయముగా నాతో ఉన్న కనెక్షన్ మీరు తొలగించేసుకుంటావు, చచ్చెదవు. ఆత్మీయంగా చనిపోయాడు. ఆత్మీయంగా చనిపోయాడు. కానీ ఆదాము భౌతిక మరణం అనేది ఉంది అప్పుడైతే లేదు. భూమి మీద పెట్టిన మానవాళికి మళ్ళీ భౌతిక మరణం ఇవ్వలే. ఒకవేళ భౌతిక మరణం ఇస్తే అప్పుడే కూడా ఆదాము ఏదేని తోటలోనే అక్కడ క్లోజ్, ఇంక మళ్ళీ లేదు, మరొక రీతిగా చేస్తాడేమో. ఇక్కడ ఆత్మీయ మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. భౌతిక మరణం అనేది ఆదాముకి అవ్వలకి లేదు. అయితే భౌతిక మరణం అనేది ఎలా ఉంది? ఆదాము బ్రతికి జీవిస్తూ ఉన్నాడు, కొన్ని వందల సంవత్సరాలు జీవించేశాడంట. చూడండి కిందకి మళ్ళీ మూడో అధ్యాయము ఆదాముని 5వ అధ్యాయంలో చెప్తాడు. ఆదాముని ఏం చేశాడంటే మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని ఆయుష్కాలను పొడిగిస్తూనే వచ్చాడు. ఆయుష్కాలను పొడిగిస్తూ వస్తున్నప్పుడు భౌతిక మరణం కాకుండా ఆత్మీయ మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. దేవుడు తినద్దన్న పండుని తిని. అయితే ఆదాము కూడా భూమి మీద ఆదాము అవ్వలు ఫలించారు. వారి ఇరువురికి కూడా ఒక 20 పిల్లలు పుట్టారు. ఎవరు? కయ్యని హేబేలు. కయ్యని హేబేలు పుట్టారు. కయ్యని హేబేలు పుట్టిన తర్వాత వారు కయ్యని ఏం చేశాడంటే దేవునికి సరైన అర్పణ అర్పించబడడం దేవుడు ఒప్పుకోలేదు. అప్పుడు కయ్యని ఏం చేశాడంటే హేబేలుని చంపేశాడు. మొదటి మరణం ప్రారంభమైంది, భౌతిక మరణం ప్రారంభమైంది. చూద్దాం 4వ అధ్యాయం 8వ వచనం. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాను. అక్కడ ఆదామునేమో దేవుడు నువ్వు ఏదైతే పండు తినద్దు అన్నాడో ఆ పండు తిన్నప్పుడు ఏం చేశాడు? ఆత్మీయ మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. అయితే ఆదాము కడుపున పుట్టిన కయ్యేను హేబేలు వారు అర్పణలు అర్పించటంలో కొంచెం సరైనది అర్పించలేదని చెప్పి దేవుడు తను తిరస్కరిస్తే కయ్యేను ఏం చేశాడు? హేబేలుని చంపేశాడు. హేబేలుని చంపేశాడు. భౌతిక మరణం అనేది వచ్చింది. ప్రారంభంలో ఎక్కడ కూడా కప్రస్థానం లేవండి. ప్రారంభంలో దేవుడు భూమిని సృష్టించినప్పుడు, భూమిని నాటినప్పుడు, భూమి మీద సమస్తాన్ని పెట్టినప్పుడు ఎక్కడ కూడా సమాధి దెబ్బలు అనేది లేవు. ఇప్పుడు లేవా? మనకి ఇళ్ళ పక్కనే ఉన్నాయి. ఎంతకుముందు అయితే ఎక్కడో ఉండి మన ఊరికి వెలుపల ఉండి, కానీ ఇప్పుడు ఏమైందంటే మన ఇంటి పక్కే వచ్చేసాయి ఏయి కపరస్థాన్లు, అంటే చనిపోతే పాతి పెట్టుకునేవి. ఇక్కడ కయ్యేను ఏం చేయడంటే కయ్యేను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారి పొలంలో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. ఇక్కడ భౌతిక మరణం అనేది ప్రారంభమైపోయింది. భౌతిక మరణం అనేది ప్రారంభమైపోయింది. అయినప్పుడు కూడా దేవుడు ఆయుష్కాలాన్ని తరిగించలే. దేవుడు ఆయుష్కాలాన్ని తరిగించలేదు. దేవుడు ఆయుష్కాలాన్ని ఇస్తూ ఉన్నాడు. వారు చేస్తున్న తప్పిదాలను బట్టి వారికి హెచ్చరిక అనేది ఇస్తున్నాడు. ఆదాము తప్పు చేస్తే దేవుడు వచ్చాడు, అడిగాడు నువ్వు చేసిన తప్పిదాన్ని ఒప్పుకోమని. ఆయన ఒప్పుకోలేదు. అలాగే కయ్యేను దగ్గరికి వచ్చాడు, కయ్యేను కూడా ఒప్పుకోలేదు. అయినప్పుడు కూడా దేవుడు ఆయుష్కాలాన్ని తరిగించలేదు. ఎందుకంటే భూమిని నిండించాలి, భూమిని మీద మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించాలని ఏం చేశాడంటే వారికి ఆయుష్కాలాన్ని పొడిగిస్తూనే ఉన్నాడు. ఎంతవరకు ఆయుష్కాలాన్ని పొడిగించాడు? ఎంతవరకు దేవుడు ఆయుష్కాలాన్ని ఇచ్చి సడన్గా ఆయుష్కాలాన్ని ఒక్క క్షణంలోనే తగ్గించేశాడంట. ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయంలో ఆయుష్కాలాన్ని ఎలా పొడిగించాడు అనేది 25వ వచనం. ఆదాము ఆయుష్కాలం కూడా చూద్దాం ఒకసారి. 5వ అధ్యాయం 5వ వచనం. ఆదాము బ్రతికిన దినం వల్ల నీవు
930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందాను. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 900. ఏంటి, ప్రారంభంలో తప్పు చేస్తే తీసేయవలసిన వాడిని ఎంత ఆయుష్కాలం ఇచ్చాడంట? 930 సంవత్సరాలు. అంతేనా? 930 ఏండ్లు. 930 సంవత్సరాలు ఎవరు బ్రతికారు? ఆదాము. 930 సంవత్సరాలు బ్రతికి కుమారులని అనేక మందిని కన్నాడంట. దేవుడు ఇస్తానన్న ఆయుష్కాలాన్ని వాళ్ళు ఒకసారి ఆశీర్వదించాడంటే వారు భూమి మీద దీర్ఘాయువుగానే బ్రతికారు. దీర్ఘాయువుగానే బ్రతికి వారు ఏం చేశారంటే కుమారులని కన్నారు. తర్వాత ఉన్న జనరేషన్ కూడా అంతే. తర్వాత చూద్దాం ఒకసారి 25వ వచనం. మొతుసెల 85 ఏండ్లు బ్రతికి లెమెకును కనెను. మొతుసెల లెమెకును కనిన తర్వాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కనెను. మొతుసెల దినములన్నీ 969 ఏండ్లు. అప్పుడు అతడు అంటే మానవుడు చేస్తున్న పాపాలని బట్టి ఏం చేస్తుందంటే మరణం పరిగెట్టుకుంటూ వస్తుంది. అంటే ఆదాము దగ్గర చేసిన తప్పిదాన్ని కూడా దేవుడు గుర్తు చేసుకోకుండా ఏం చేశాడంటే ఆయుష్కాలాన్ని పొడిగించాడు. అంటే 969 సంవత్సరాలు ఎవరు బ్రతికారు ఇప్పుడు? మొతుసెల అనే ఒక భక్తుడు 969 సంవత్సరాలు బ్రతికాడంట. ఈ 969 సంవత్సరాలు మనకి ఇస్తే ఎలా ఉంటుంది? మనం మామూలుగా ఉండదు ఇంకా. ఎందుకంటే 69 సంవత్సరాలు ఇస్తేనే మనం బ్రతకట్లేదు, భూమి మీద నిలబడతలేదు. ఎన్ని దేశాలు చుట్టుముట్టి వచ్చేస్తున్నామో, ఎక్కడ జీతాలు బాగుంటే శాలరీ ఇక్కడ ఏముందండి 50,000 వస్తుంది, అక్కడైతే 1,50,000. ఇంకా అవతలకి వెళ్తే ఏ కెనడా లండన్ అయితే ఇంకెంత? అంటే ఆయుష్కాలం అనేది తరిగిపోతూ ఉంది. మరణం అనేది మనిషి వెంట పరిగెడుతూ ఉంది. మరణం అనేది మనిషిని వెంటాడుతూ ఉంది. ఎక్కడ వాడిని క్లోజ్ చేసేద్దామని, ఎక్కడ వాడిని తీసుకెళ్ళిపోదామని ఆలోచనతుంటే మానవుడు ఏం చేస్తున్నాడంటే పరుగులు తీస్తూ ఉన్నాడు. ఇక్కడ 1000 సంవత్సరాలు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం చేయారు తెలుసా? భయభక్తులు కలిగి బ్రతికారు. 969 సంవత్సరాలు బ్రతికంట వాళ్ళు మృతి పొందారంట. 969 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు దేవుని పట్ల భయభక్తులు కలిగే ఉన్నారు. అయినప్పుడు కూడా మానవుడు చేసిన తప్పిదాన్ని బట్టి మరణం వెంటాడుతూనే ఉంది. అయినప్పటికీ వారు భయభక్తులు కలిగి ఉన్నారు. వాళ్ళు తర్వాత కాలంలో చూద్దాం. 6వ అధ్యాయం 1వ వచనం. నరులు భూమి మీద విస్తరించిన ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు, అంటే భూమి మీద ఏం చేయమన్నాడు దేవుడు? మీరు విస్తరించండి, ఫలించండి, అభివృద్ధి పొందండి. అలా విస్తరించినప్పుడు ఏం చేశాడంటే మానవుడు తప్పిదాన్ని బట్టి తప్పిదం చేయటం మొదలుపెట్టాడు. దేవునికి వ్యతిరేకంగా బ్రతకడం మొదలుపెట్టాడు. దేవునికి వ్యతిరేకంగా బ్రతకడం మొదలు పెట్టడాన్ని బట్టి దేవుడు ఆయుష్కాలాన్ని ఏ విధంగా తగ్గించేస్తున్నాడు, మరణాన్ని ఏ విధంగా కొని తెచ్చుకున్నాడు మానవుడు చూద్దాం. నరులు భూమి మీద విస్తరించిన ఆరంభించిన తరువాత కుమార్తెల వారికి పుట్టినప్పుడు దేవుని కుమారుల నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారిలో తమకు మనసుకు వచ్చిన వారిని వివాహం చేసుకున్నారంట. ఎవరు దేవుని కుమారులు, ఎవరు నరుల కుమార్తెలు? చెప్పండి ఎవరు? అందరూ దేవుని పిల్లలే కదా అక్కడ. మరి నరుల కుమార్తెలు అంటే దేవునికి వ్యతిరేకం బ్రతికిన జనాంగం ఉందా? దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ తన ఇష్టాలను నెరవేర్చుకుంటూ తమ ఆలోచనలు నెరవేర్చుకుంటూ పాపపు లోకంలో జీవిస్తున్న నరులు ఉన్నారు. అప్పటికి ఎవరు? చెప్పండి ఎవరు? ప్రారంభం నుంచి కూడా 2 తెగలు వస్తూ ఉన్నాయి. ఒకటి దేవుని జనాంగం, ఒకటి సాతాను పక్షాన జీవిస్తున్న జనాంగం. అంటే నరుల కుమార్తెలు అంటే ఎవరైతే శపింపబడ్డ కయ్యేని సంతానం ఉంది కదా, కయ్యేని సంతానం కూడా భూమి మీద విస్తరింపబడుతుందంట. దేవునికి ఇష్టమైన జనాంగం విస్తరింపబడుతుంది, అలాగే నరుల జనాంగం విస్తరింపబడుతుంది. వారు ఏం చేశారు? దేవుని కుమారులు అంట, దైవ కుమారులు. దేవుని కుమారులు ఏం చేశారు? నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారిలో అందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని అప్పుడు దేవుడు వచ్చాడు. ఎంతకాలం వీళ్ళతో నేను పోరాడాలి, ఎంతకాలం వీళ్ళతో నేను పోరాడాలి? ఏ విధంగా పోరాడినప్పటికీ, ఏ విధంగా తెలియజేసినప్పటికీ వీళ్ళ మనసులు మారట్లేదు.
వారు మారకుండా నాకు వ్యతిరేకంగా ఎవరైతే నాకు ఇష్టమైన జనాంగం ఉన్నారో వాళ్ళతో వివాహం చేసుకోవడం మనం మొదలుపెట్టారంట. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120. ఎక్కడ 1000 సంవత్సరాలు, ఎక్కడ 120 సంవత్సరాలు? సడన్గా ఎంత పడిపోయింది స్టాక్ మార్కెట్? మనకు అది తెలుస్తుందిలే, ఎందుకంటే మనదంతా బిజినెసే కదా. స్టాక్ మార్కెట్ వెంటనే ఏమైంది? 100% ఉన్నది 10%కి పడిపోయిందంట. మొత్తుసేల 960 సంవత్సరాలు బ్రతికాడు. నారు కుమారులను కానీ దేవుని పక్షాన నిలబడి బ్రతికిన వాడు. వాళ్ళ తండ్రి గారు కూడా అంతే. ఆనోకైతే దేవునితో నడిచి కొనుపోబడ్డాడంట. ఎక్కడ చనిపోడు కూడా తెలుసా? దేవునితో బ్రతికి భూమి మీద ఉన్న మానవుడు దేవునితో బ్రతికి దేవునితో వెళ్ళిపోయాడంట. దేవుడు తీసుకుపోయాడంట. ఆయన లేడు. ఆశ్చర్యం అవుతుంది ఆ వచనం చదువుతున్నప్పుడు. ఎలా వెళ్ళిపోతాడు మనుషుడు చనిపోకుండా? మరణము చూడక బ్రతుకు నరుడు లేడని వాక్యం చెప్తుంటే మరణాన్ని మానవుడు కొని తెచ్చుకుంటూ ఆయుష్కాలను ఏం చేస్తున్నాడంటే తరిగించేసుకుంటున్నాడు. తగ్గిపోతుంది ఆయుష్కాలం. ఎక్కడ 969 సంవత్సరాలు బ్రతికిన వాడు వారు చేసిన తప్పిదాన్ని బట్టి ఏం చేశాడు? అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు భూమి మీద ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అని నేను ఆయుష్కాలాన్ని ఇస్తే, భూమి ద్వారా సమస్తాన్ని ఇస్తే వారేం చేస్తున్నారంటే నా మాటను తిరస్కరించి వారు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. కాబట్టి వారు ఆయుష్కాలం తరిగిస్తే ఎంత ప్రయోజనం తెలుసా? చెప్పండి. ఎందుకని? ఉన్న 4 రోజులైనా 40 రోజులు ఆయుష్కాలం 4 రోజులు చేస్తాడు అనుకో, 4 రోజుల్లో దేవుని కోసం బ్రతికితే ఏమవుతుంది? మనకి యుగయుగాల జీవితం వస్తుంది, నిత్య జీవితం వస్తుంది. ఈ 4 రోజులే మనం ఇంకేం చేద్దాం? 4 రోజులే కదా మనం ఆయుష్కాలం అనుకున్నాం అనుకో, ఆ యుగయుగాలు కూడా పోతాయి. నరుని ఆయుష్కాలం తరిగిపోయిందంట. చూడండి, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడు వాదించిన వారు అక్రమ విషయంలో నరమాత్రులై బలాత్కారులైపోయారు. వద్దన్నదాన్నే చేస్తూ ఉన్నారు. దేవుడిచ్చిన మనిషి ఆలోచన మారిపోయింది. చూద్దాం. అయిన వారి దినములు 120 ఏండ్లు అయిపోయింది. ఎక్కడ పడిపోయింది ఇప్పుడు? 10% నుంచి 100% నుంచి 10% అయిపోయింది. 100% నుంచి 90% తరిగిపోయింది మనిషి ఆయుష్కాలం. ఎప్పటికీ? నోవహు జలప్రళయం కాలానికి. నోవహు జలప్రళయం కాలానికి భూమి మీద ఏం చేశారంటే బలాత్కారులు ఎక్కువైపోయి దేవుని ఆలోచనే లేదు. దేవుని ఆలోచన లేకుండా నరులు ఏదైతే ఆలోచన కలిగి ఉంటారో సాతాను సంబంధమైన ఆలోచనలు, అదే ఆలోచనతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి తిరస్కారమైన వ్యతిరేకమైన బ్రతుకుతూ ఉన్నారు. వెంటనే ఏం చేశాడంటే మీ ఆయుష్కాలాన్ని 120 సంవత్సరాలే చేసేస్తున్నాను అన్నాడు. ఎప్పటికీ? నోవహు జలప్రళయం కాలానికి 120 సంవత్సరాలు. ఆ 120 సంవత్సరాలు కుదించినప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారు? బ్రతకలేదు వాళ్ళకు దేవుని కోసం. అప్పుడు నోవహు జలప్రళయం ద్వారా మొత్తం తుడిచేశాడు. భూమి మీద ఉన్న మానవాళ్ళందరినీ తుడిచేసి కేవలం నోవహు కుటుంబం మాత్రమే ఉంది అక్కడ. మీకు బాగా అర్థం కావాలి. ఒక పాపాత్ముని పక్క నుంచి తీసేసామనుకో, మిగతా వాడు ఏం చేయాలి? భయభక్తుల వెలుగు బ్రతుకుతాడనే కదా దేవుని ఆలోచన, అంతేనా? వాడినే పక్కన ఉంచామనుకో, 6 నెలల వారితో సహవాసం చేస్తే వీరు అయిపోతారు. భూమి మీద బలాత్కారులు ఎక్కువైపోవడం వల్లే ఆ నోవహు జలప్రళయం ద్వారా ఏం చేశాడంటే మొత్తం మానవాళ్ళని తుడిచేశాడు. కేవలం భయభక్తులు కలిగిన ఒక్క కుటుంబాన్నే ఉంచాడు. 1000 సంవత్సరాలు బ్రతకవలసిన మనిషి ఇప్పుడు 120 సంవత్సరాలకి వచ్చేసాడు. 120 సంవత్సరాలు ఇచ్చిన ఆయుష్కాలాన్ని కూడా మనుషులు ఏం చేశారు ఇప్పుడు? 70-80 969 సంవత్సరాల్లో ఆ 900 సంవత్సరాలు తీసేసి ఇప్పుడు ఎక్కడికి తీసుకొచ్చాడు? 69 వచ్చేసింది. 69 సంవత్సరాలకి మనిషిని ఆయుష్కాలం వచ్చేసాడు. ఎందుకు? తక్కువ ఆయుష్కాలంలో అయిన దేవుడు మనుషులు నా కోసం బ్రతుకుతారని. కొద్ది ఆయుష్కాలంలో అయినా మనుషులు నా కోసం బ్రతుకుతాడని దేవుడు ఆయుష్కాలం తరిగిస్తే ఆ ఆయుష్కాలాన్ని కూడా మనుషులు ఏం చేస్తున్నారు తెలుసా? తమ ఇష్టాల కోసం ఉపయోగిస్తున్నారు. చూద్దాం. ఇప్పుడు చదువున్న లేఖనానికి అక్కడికి వెళ్దాం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం
కీర్తనల గ్రంథము 90 అధ్యాయం 10వ వచనం. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? మోషే గారు చెప్తున్నారు. ఇశ్రాయేలు సైన్యాన్ని నడిపించే మోషే గారు చెప్తున్నారు, ఎక్కడ 1000 సంవత్సరాలు బ్రతికే వాళ్ళని మాకేం చేసావంటే 120 సంవత్సరాలు తీసుకొచ్చాము నోవహు జలప్రళయ కాలానికి. ఈ నోవహు జలప్రళయ కాలానికి 120 సంవత్సరాలు ఇస్తే ఇప్పుడు మోషే కాలానికి ఎంతకాలం అయిపోయింది? చదవండి 10వ వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. ఎందుకని తరిగిపోయింది అంటారు? మనుషుడి ఆయుష్కాలం తరిగిపోయి మరణమేమో మనుషుని వెంటాడుతూనే వస్తుంది. మరణం వెంటాడుతూ వస్తే ఆయుష్కాలం తరిగిపోతూ ఉంది. మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక క్యాండిల్ ఉంది, క్యాండిల్ని వెలిగించేసాం, వెలిగించి అది ఎక్కడ పెట్టినా కూడా తరిగిపోదా? అది నువ్వు ఇంట్లో పెట్టుకుని వెలుగును ఉపయోగించుకుంటావో లేకపోతే బయట పెట్టి నువ్వు ఎలాగ ఉపయోగించుకుంటావో మన ఆయుష్కాలం కూడా అంతే. ఉన్న ఆయుష్కాలాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటావు అనేది నీ చేతిలో ఉంది. దాని ఆయుష్కాలను ఉపయోగించి దేవుని కోసం ఫలించాలా వద్దా అనేది మన ఆలోచనలో ఉంది. దాన్ని వ్యర్థంగా గడిపేసి ఆ క్యాండిల్ ఎలా అయితే కరిగిపోయి ఆఖరికి మనం ఏం మిగలదు, అంతే ఆయుష్కాలం. మరణం మనుషుని వెంటాడుతుంది. మరణం మనుషుని వెంటాడుతున్నప్పుడు ఈ మరణ భయం మనం తొలగిపోవాలంటే, మరణ భయం నుంచి మనం తొలగిపోయి ఈ మరణాన్ని మనం జయించాలంటే ఏం చేయాలని మానవుడు పదే ఆలోచించాలి. అంతేనే కాదా? మోషే కాలానికి వచ్చేటప్పటికి ఏమన్నాడు? మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, 120 సంవత్సరాల నుంచి చెప్పడం ఎంత పడిపోయింది ఇప్పుడు అంటే 1% నుంచి 60%, లేదంటే ఇంకా తగ్గిపోయినట్టే, అవునా కదా? 50% కూడా 1% నుంచి సగం కూడా కాదు. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడలు 80 సంవత్సరములు. కొంచెం ఏమన్నా బలంగా ప్రోటీన్ ఏమైనా తింటే అంతేనా? ఇప్పుడైతే ప్రోటీన్ తింటే 60-70 సంవత్సరములు. ఎప్పటికీ? మోషే కాలానికి, యేసుక్రీస్తు రాకముందున్న కాలానికి. ఆ కాలానికి ఎంతంట మనిషిని ఆయుష్కాలం? 70-80 సంవత్సరములు. ఇప్పుడు ఉందనుకోకండి. ఇప్పుడు కూడా నేను ఇదిగో 40 వచ్చేసింది ఇంకెంత 30 ఉన్నానని అనుకోకూడదు. ఇప్పుడు మన ఆయుష్కాలం అంత లేదు. కేవలం మోషే కాలంలో చెప్పబడిన మాట అది. ఇది చదువుకుని ఏం చేస్తారు మన వాళ్ళు? 70 కదండి, ఇంకా 30 ఉందండి. నాకు ఇప్పుడే 50 వచ్చింది, ఇంకో 20 సంవత్సరాలు ఏదో విధంగా దేవుడు అంతే కదండి ఇస్తా. ఇదే కాలంలో ఇచ్చాడనేది తెలియదు మనకి. మనుషునికి మరణము వెంటాడుతూ ఉండి ఆయుష్కాలం తరిగిపోతుంటే దేవుడేమో ఇన్న ఆయుష్కాలంలో మానవుడు నా దగ్గరకు వచ్చి నన్ను తెలుసుకుని జీవిస్తాడు అనుకుంటే మనుషుడేమో తన ఇష్టానుసారంగా బ్రతుకుతూ తన ఆయుష్కాలను ఏం చేస్తున్నాడు? తరిగించుకుంటూ పోతున్నాడు. చూద్దాం. మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములను మోసే కాలంలో చెప్పబడిన మాట ఇది. ఇప్పుడు కాదు. మరి మన ఆయుష్కాలం ఎంత ఇప్పుడు? మన ఆయుష్కాలం ఎంత తెలుసా? ఒకసారి రండి, కొత్త నిబంధనకి రండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, పేజీ నెంబర్ 212, కొత్త నిబంధన. 1000 సంవత్సరాలు ఉన్న ఆయుష్కాలాన్ని 120 సంవత్సరాలకి పడిపోయింది. స్టాక్ మార్కెట్ పడిపోయినట్టు. మళ్ళీ అక్కడి నుంచి 90% పడిపోయింది. తర్వాత మళ్ళీ ఉన్న 1% కూడా ఏమైందంటే 70-80 సంవత్సరాలకి వచ్చేసింది. ఆ 70-80 సంవత్సరాల కాలం కూడా నేడున్న కాలానికి ఏం పోలిస్తే ఏమైందో చూడండి. 14వ వచనం, రేపేమి సంభవించిన మీకు తెలియదు, మీ జీవమేపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి. ఎంతకు వచ్చేసిందంట? ఇదేంటి, మనకి ఇంకా బోల్ టైం ఉంది కదండి, అప్పుడే ఆవిరంటే ఎలాగా? నేను ఇప్పుడు మొన్నే వేసేయించుకున్నాను. ఇంకా వేసే వేయించుకోవడానికి కూడా ఎదురు చూసేవాళ్ళు బోల్ మంది ఉన్నాం, అవునా కదా? మళ్ళీ మన ఆయుష్కాలం తరిగిపోవడం పక్కన పెట్టండి, మన ముందున్నవాడు ఆయుష్కాలం గురించి కూడా ఏదో విధంగా ఆడికి ఒక ఇల్లు కట్టేసాను అనుకో, లేకపోతే ఆడికి కోట్ చేశాను అనుకోండి, నేను వెళ్ళిపోయినా పర్వాలేదు. ఎక్కడికి వెళ్ళిపోతారు? ఈ 90వ కీర్తనే చదివేస్తున్నారు అత్తమానం. నరులారా రండి అని చెప్పి చదివేస్తుంటే నిజంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు జనాలు. ఎక్కడికి వెళ్తున్నాం కూడా తెలీదు.
నరులారా తిరిగి రండి అంటే ఆయన సిద్ధపరిచిన స్థలానికి వెళ్ళమంది అని అర్థం, అంతే తప్ప ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాం కాదు. మనిషి నువ్వు మన్నే కనుక తిరిగి మట్టికి చేరే వరకు నీ వరకన్నా దేవుడు తన చేసిన ఆత్మ అంట తిరిగి ఆయన వద్దకి వెళ్ళిపోతుంది అండి. ఈ రెండు వచనాలు బాగా చదువుకుని ఏం చేస్తారంటే చచ్చిపోయినాడు కూడా ఎక్కడికి పోయాడో కూడా తెలియని పరిస్థితిలో బతికేస్తున్నారు. అంతే. ఎలా వెళ్ళిపోతాం దేవుని దగ్గరికి? మన వేజాల మీద వేజాలు కొట్టించేసుకుని శాలరీలు బాగోతే జాబుల మీద జాబులు మారిపోతూ ఉండి ఏదేదో కూడగట్టేయాలి, ఏదేదో చేయాలని ఆలోచిస్తే నేడున్న క్రైస్తవ సమాజం గురించి మాట్లాడుతున్నా. బయట వాళ్ళు వదిలేయండి. క్రీస్తు దగ్గరికి వచ్చామంటే మన విశ్వాసం దేని గురించి? క్రీస్తుని వెంబడిస్తూ ఉన్నామంటే, క్రీస్తుని గురించి ఆలోచిస్తున్నామంటే మనం ఎన్నుకున్న విశ్వాసం దేని గురించి? అది మర్చిపోయారు మనుషుడు. ఈ మర్చిపోయాడు కాబట్టి మన ఆయుష్కాలం ఇంకా ఉందనుకుంటున్నాం. చదువుదాం మళ్ళీ అక్కడ. రేపేమి సంభవించునో మీకు తెలియదు. 13వ వచనం కూడా మందే. చదవండి ఒకసారి. నేడైనాను రేపైనాను ఈ దుబాయ్ ప్రాంతం వెళ్ళి, అది చదవండి. ఒకనొక పట్టణం అంటే దుబాయ్ అనుకోండి. నేడైనాను రేపైనాను దుబాయ్ ప్రాంతం వెళ్ళి అక్కడ సంవత్సరం కాదు 2 సంవత్సరాలు వ్యయించుకుని లాభం సంపాదిద్దాం, వ్యాపారం చేద్దాం, పోనీ జీవనోపాధి చేద్దాం అనుకుని వారులారా. ఎవరు? మనమే. బాగా కంపేర్ చేసుకోవాలి వచనాలతో, అప్పుడు మన బ్రతికేంటి మనకు అర్థమవుతుంది. నేడైనాను రేపైనాను ఇక్కడ ఉన్నవారికి ఏదో కూర్చేస్తున్నారు అనుకుంటున్నారు. అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళకి తెలియట్లేదు ఇక్కడ ఏంటో. కాబట్టి ఏం చేస్తున్నారు? కష్టమండి ఇక్కడ బ్రతకడం. ఎవరొకరు 2-3 గల్ఫ్లు ఉంటేనే కానీ మా కుటుంబం గడదండి. ఇక్కడే చెట్టు లేదు, శ్యామ లేదు, చేని అసలే లేవు. ఏమి ఎందుకు వస్తాయి? దేవుడి కోసం బ్రతికితే మానవుడు దేవుడు సమస్తం భూమిలో పెట్టాడు, అవునా కదా? నువ్వు ఎక్కడుంటే అక్కడ నీకు ప్రతిఫలాన్ని పెట్టాడు. కానీ మనుషుడు దేవుని గురించి ఆలోచించకుండా పరుగులెడుతూ ఉన్నాడు. భూమి మీద పరుగులెడుతూ ఉండి తన ఆయుష్కాలను ముగిచ్చేస్తే దేవుడు ఇంకేమిస్తాడు చెప్పండి? ఈ దుబాయ్ ప్రాంతంలో కూడా జీవనోపాధికి ఎంతోమంది గేల వేసి కూర్చుంటున్నారు, దొరకట్లే, అవునా కదా? అది కూడా మళ్ళీ మనం లాస్ట్ చెప్పాను కదా, లంచాలు ఇస్తేనే కానీ దొరకదు జీవనోపాధి. మరి అయినా కూడా మనం పరిగెడుతున్నామంట. నేడైనాను రేపైనాను ఒకనొక పట్టణానికి వెళ్ళి అక్కడ సంవత్సరం ఉండి వ్యాపారం చేసి సంపాదించడం రండి అని చెప్పుకునే వాళ్ళారా. రేపేమి సంభవించిన మీకు తెలీదు. రేపే నా ఫ్లైట్. మీ జీవమేపాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే. ఎందుకంట? మరణం వెంటాడుతుంది కాబట్టి. అక్కడేమో మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని దేవుడు ఆయుష్కాలాన్ని 1000 సంవత్సరాలు ఇస్తే దాన్ని కూడా మానవుడు ఏం చేసుకున్నాడు? పాడు చేసుకున్నాడు. తన సొంత ఆలోచనతోటి, తన బలాత్కారంతో ఏం చేయడంటే దేవుని ఆలోచనని, దేవుని చిత్తాన్ని భూమి మీద తెలుసుకోలే. 120 సంవత్సరాలు అయిపోయి 120 సంవత్సరాల కదా 60-70 సంవత్సరాలకు వచ్చిన మానవుడు అదే బలాత్కారంతో బతుకుతూనే ఉన్నాడు. మానవుడు అదే బలాత్కారంతో బతుకుతూ ఆఖరికి ఏమైందంటే మీ జీవము ఏపాటిది. మీరు కొంతలో కనబడి అంతలో. ఇప్పుడే చూశానండి, ఇప్పుడే మాట్లాడాను. బయటికి వెళ్ళారు ఆయన, మళ్ళీ తిరిగి రాలే. ఏమయ్యాడు? ఎక్కడో ఆగిపోయింది బండి, అంతేనా? బ్రేక్ డౌన్ అయింది. ఆ బండి ఆగిపోయింది, ఇంక తిరిగి రాదు. అలాగా హాస్పిటల్ గ్యారేజ్కి తీసుకెళ్ళినా కూడా పనిచేయదన్నారు, అవునా కదా? ఇలాంటి మానవుని ఆయుష్కాలము ఆవిరిలా గడిచిపోయే పరిస్థితుల్లో మానవుని ఆయుష్కాలం ఉంటే మానవుడు ఏం చేస్తున్నాడు? సంపాదన వెనకాల. మీకు బాగా అర్థం అవ్వాలంటే 1000 సంవత్సరాలు బ్రతికినోడే ఆలోచించలేదంట ప్రాపర్టీ గురించి. 1000 సంవత్సరాలు బ్రతికిన మొతిశలే ఆలోచించలేదంట. ఏంటి? ఏదో కూర్చుకోవాలి, ఏదో దాచుకోవాలి, ఏదో చెయ్యాలి, ఈ భూమి మీద పేరు ప్రఖ్యాతులు సంపాదించి అందరిలో గొప్పవాడిగా పిలువబడాలని అనుకోలేదంట మొతిశల. దేవుని కోసం బ్రతికాడు. ఎంత ఇస్తేనే? 1000 సంవత్సరాలు ఇస్తేనే. మంది ఎంత ఇప్పుడు? ఆవిరి వంటిది. ఆవిరి వంటిది అయినప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం? దేశాలు 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 దాటేస్తున్నాం. ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో చేసి మనం ఏం చేయాలంటే మన పేరుని సమాజంలో పెద్దగా చూసుకోవాలి. అందరి నోటంట మన పేరే ఉండాలి. సంపాదించాలండి. ఈ వయసులో సంపాదించకపోతే ఎప్పుడు సంపాదించాం అంటాం, అవునా? సంపాదన మీద పెట్టే జ్ఞానము ఒకవేళ గ్రంథం మీద పెట్టుంటే మన బ్రతుకులు ఇంకా హ్యాపీగా ఉండునేమో. క్రైస్తవ సమాజం నేడు ఇప్పటికీ కూడా భయం లేకుండా బ్రతుకుతుందంటే
ఏంటి ఒక బాప్తిసం గురించి కానీ ఒక మారు మనసుని గురించి కానీ చనిపోతే మనం ఎక్కడికి వెళ్తాం మన ఆలోచన గురించి కానీ మానవుడు ఆలోచించట్లేదంటే ఎంత ఎంత ధైర్యంగా బ్రతికేస్తున్నాడు అంటారు భూమి మీద? అవునా? అర్థమవుతుందా లేదా? లేకపోతే పడుకున్నారకినా? అంటే ఇక్కడ ఏమవుతుందంటే యాకోబు గారు చెప్తున్నారు, రేపేమి సంభవించినా మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు, ఎందుకు మరణం మిమ్మల్ని వెంటాడుతూ వస్తుంది. ఆ మరణాన్ని మీరు తప్పించుకోవాలంటే, మరణాన్ని మీరు జయించాలంటే మీరు ఏం చేయాలో మీరు గుర్తించండి. దాన్ని ముందు తెలుసుకోవాలి మనం. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మానవుడు, తల్లి గర్భం నుంచి వచ్చిన ప్రతి మానవుడు ఏం చేయాలంటే మరణాన్ని ఎలా జయించాలి? నేను ఏదో ఒక రోజున చనిపోతాను, ఏదో ఒక రోజు నేను ప్రాణాన్ని విడిచిపెడతాను, కాబట్టి నేను ఎలా బ్రతకాలి, ఎలాగ నేను ఆ మరణాన్ని జయించాలని ఆలోచించాలి. ఆలోచిస్తున్నారా? క్రీస్తు వచ్చి 2000 సంవత్సరాలు దాటింది, ఇప్పటికి కూడా క్రీస్తుని గురించి సరైన అవగాహన సమాజంలో లేదు. ఉందా? ఉంటే ఇలా బ్రతుకుతామా? చెప్పండి. మన బ్రతుకులు ఎలా ఉన్నాయంటే మరణం ఏమైపోతామో ఆలోచించట్లేదు. ఏదో కూడగట్టి ఏదో దాన్ని ఏమంటారు తెలుసా? క్షయమైన ఆహారం. మనం సంపాదించే నోట్ అంతా కూడా, సంపాదించే ప్రాపర్టీ అంతా కూడా క్షయమైన ఆహారం, అందులో జీవం అనేది లేదు. అక్షయం అంటే ఇదే వాక్యం. నిన్ను నిత్య జీవితానికి తీసుకెళ్ళాలంటే వాక్యం. నువ్వు దేవుని మాటను అనుసరిస్తేనే నీకు బ్రతుకు, ఇక్కడైనా పరలోకమైన. అవునా కదా? మరణం ఏదో రోజు చనిపోతామని గుర్తులేదు. ఏదైనా బలహీనత వచ్చేటప్పటికి మాత్రం దేవుడు కావాలి. ఏ బీపీ హై అయినా, షుగర్ ఎక్కువైనా, ఏదైనా ఏమవుతుంది? దేవుడు బ్రతికిచ్చేయను, నాకు ఆయుష్కాలం ఇచ్చి. ఎంతకాలం అంట చెప్పండి. ఇంకా ఆయుష్కాలం ఇస్తే దేవుని కోసం ఆలోచిస్తాం. పోనీ అలా ఆలోచించలేదు కాబట్టి మానవుళ్ళు నేడు కూడా బలాత్కారులుగానే బ్రతుకుతున్నారు. ఆ బలాత్కారులు అంట మన కోసం ఏదైతే మరణాన్ని జయించడానికి, ఏదైతే మానవుడు భయపడుతూ బ్రతుకుతున్నాడో మానవుడి పట్ల, ఆ మరణాన్ని తీసేయాలని యేసుక్రీస్తు వచ్చాడు భూమి మీదకి. యేసుక్రీస్తు వచ్చి భూమి మీద మరణంకు భయపడుతున్న మానవాళ్ళని తిరిగి మరలా బ్రతికించాలని ఆయన ఆలోచన కలిగి ఉంటే యేసుక్రీస్తుని మాత్రం వదిలారా? చెప్పండి. మనుషుడు మరణం వెనకాల భయపడుతున్నాడు, మరణం భయపడుతూ ఉండి బ్రతుకుతూ ఉండి ఈ భూమి మీద ఉంటే, క్రీస్తు వస్తే ఆ మరణాన్ని, ఏదైతే మరణం ఉందో ఆ మరణాన్ని ఆయన జయించి తిరిగి లేచాలి. తిరిగి ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవితాన్ని సంపాదించుకోవాలని ఆయన ఆలోచిస్తే ఆయన కూడా తీసేశారు. తీయలేదా? బలాత్కారులు. చదువుతాను చూడండి ఒకసారి. మత్తయి సువార్త 'మార్కు సువార్త'లో చదువుతాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 37వ వచనం. 15వ అధ్యాయం. అంతటి యేసు అక్కడ 26వ వచనం కానీ చూడండి. ఇక్కడ యేసుక్రీస్తుని ఎవరైతే మనుషులు మరణం కోసం బ్రతిపడుతున్నారో, భయపడుతూ ఉన్నారో వాళ్ళని సంరక్షించాలని, వారికి నిత్య జీవితం ఇవ్వాలని యేసుక్రీస్తు వచ్చి భూమి మీద పరిశుద్ధుడిగా బ్రతికాడంట. నీకులాగా నాకులాగా అక్రమాలు చేస్తూ మన అష్టాలను నెరవేర్చుకుంటూ బ్రతకలేదైనా. పరిశుద్ధుడిగా బ్రతికిన వాడిని కూడా ఏం చేశాడు? అక్రమకారులు అంట. చూడండి అక్కడ 26వ వచనం కానించి. మరి యూదుల రాజు అని యేసు అని ఆయన మీద మోపబడిన నేరం వ్రాసి పైగా వ్రాసి నుంచిరి. మరియు కుడి వైపున ఒకరిని, ఎడం వైపున ఒకరిని, ఇద్దరిని బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. కిందకి. ఇక్కడ ఆయన చెప్పబడిన మాటలన్నీ కూడా తెలియజేశారు. ఇక్కడికి నువ్వు భూమి మీద వచ్చి మానవాళ్ళందరినీ కూడా బ్రతికించి దేవునికి కుమారులుగా తీర్చిదిద్దేద్దాం అనుకున్నాం, నిత్య జీవితానికి వాళ్ళు తీసుకెళ్ళిపోదామని వాళ్ళు ఏం చేసావంటే
నా వైపు రండి, నా మంది విశ్వాసం ఉంచండి, మీరు బ్రతికినను చనిపోయిన కూడా నిత్య జీవితం మీరు సంపాదించుకోగలుగుతారంటే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అక్రమకారులు అంట. చూద్దాం అక్కడే పుట్టుకోలో చూడండి, అక్కడ అక్రమకారులు ఒకడిని. ఓకే, అంటే వాళ్ళు అక్రమంగా బ్రతుకుతున్న అక్రమకారులు ఒకరిని కానించిరు అనమాట. 15 అధ్యాయము 26 వచనం 27 వచనం. మరియు కుడివైపున ఒకరిని ఎడం వైపున ఒకరిని, ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. పుట్టుకోలు ఏముంది అక్కడ? అప్పుడు ఆయన అక్రమకారుల్లో ఒకనిగా ఎంచబడి. అంటే ఇక్కడ భూమి మీద ఎలాగైతే మానవులు బలాత్కారంతో బ్రతుకుతున్నారో అదే బలాత్కారం మనుషునిగా ఎవరిని ఎంచారు? ఇప్పుడు యేసుక్రీస్తుని ఎంచారు. పరిశుద్ధంగా బ్రతికి సమస్త మానవాళికి మరణ భయాన్ని తొలగించి నిత్య జీవిత విధానం ఆయన వస్తే ఆయన ఏం చేశారు? సిలువ వేసి, ఆయన కొరడాలతో కొట్టి సిలువ వేసి ఆయన కూడా అక్రమకారులు ఒకరిగా నించారంట. ఒకరిగా నించిన తర్వాత ఆయన చనిపోయారు. చూడండి అక్కడ 37 వచనం 33 వచనం కానీ చేద్దాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దేశం అంతటి చీకటి కమ్మను. 3 గంటలకు యేసు ఏలోమి ఏలోమి లాభాసమక్తమి అని బిగ్గరగా కేకవేసిన ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థం. దగ్గరగా నిలిచిన వాళ్ళు కొందరు ఈ మాట విని అదిగో ఏలియా అని పిలుచున్నాడు. ఒకడు పరిగెత్తుకుని పోయి స్పాంజిని చెరకులో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చిరి. ఏలియా విని దింపవచ్చినేమో చూతుమనేది. అంతటి యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచెను. అంటే సమస్త మానవాళికి ఏదైతే నిత్య జీవితాన్ని ఇద్దామనుకుంటున్నాడో, ఏదైతే మరణ భయాన్ని తొలగించదామని యేసుక్రీస్తు వచ్చాడో ఆయన కూడా ఏం చేశారు అంటే మనుషులు మారలేదు. యేసుక్రీస్తు వచ్చి పరిశుద్ధుడిగా బ్రతికి 33.5 సంవత్సరాలు బ్రతికినప్పుడు కూడా ఆయన ఏం చేశారంటే ఆయన కూడా ఒక అక్రమకారులు ఒకనిగా నుంచి ఆయన కూడా సిలువ వేస్తారంట. ఎవరిని? ఎందుకు వచ్చాడు ఆయన భూమి మీదకి చెప్పండి? సమస్త మానవాళ్ళని ఏదైతే మరణం భయంతో బ్రతుకుతున్నారో వాళ్ళందరినీ కూడా రక్షించడానికి వచ్చాడు ఆయన. వాళ్ళందరినీ కూడా రక్షించి నిత్య జీవితం ఇద్దామని వస్తే ఆయన్ని కూడా ఏం చేశారు? ఎవరు? సమస్త మానవాళ్ళు ఏదైతే బలాత్కారంతో బ్రతుకుతున్నారో, ఏదైతే సొంత ఆలోచనలతో బ్రతుకుతున్నారో వాళ్ళు ఏం చేశారంటే సిలువ మీద ఆయన్ని మరణానికి అప్పగించేశారంట. ఎవరు? మానవులు, దేవుని ఎరిగిన వాళ్ళే, నేడు మనలాంటి వాళ్ళే. అయితే ఆ మరణం ఆయన ఏం చేసింది? బంధించలే. చూద్దాం అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 24వ వచనం. మరణం ఆయన బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు, అప్పటి వరకు ఎవరైనా మరణ వేదనల్ని తొలగించుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఆదాము కాలం మొదలుకొని క్రీస్తు వచ్చి సిలువ మరణానికి అప్పగించేటప్పటికి మరణ వేదనాన్ని తొలగించేవాళ్ళు, మరణాన్ని జయించేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి భక్తుడు చెప్పాడు కదా, మరణము చూడక బ్రతుకు నరుడు లేడు. అప్పటి వరకు ఎంతవారైనా కూడా, ఎలాంటి వారైనా కూడా మరణ భయంతో బ్రతుకుతూ ఉన్నారు. మరణ వేదనను తొలగించే పరిస్థితి ఇప్పుడు మనం కూడా అంతే కదా. ఏదో రోజు చనిపోతాం అనుకుంటున్నావా లేదా? ఏదో రోజు చనిపోతామండి, ఆ తర్వాత నాది పిల్లలకేంటి ఆస్తి అంతని, లేకపోతే మనవాళ్ళకే. పిల్లలు లేని వాళ్ళు కూడా ఆస్తులు సంపాదించారండి బాబోయ్. చాలా వెరైటీగా ఉంటుంది, విచిత్రంగా ఉంటుంది. వాళ్ళైనా భార్యాభర్తలైనా దేవుని కోసం ఫలిస్తారేమో, దేవుని గురించి ఆలోచిస్తారేమో అనుకుంటే వాళ్ళు కూడా ఆలోచించరు. వాళ్ళు కూడా భార్య ఎక్కడ ఉంటుంది, భర్త ఎక్కడ ఉంటుంది, భర్త ఎక్కడ ఉంటే భార్య ఎక్కడో ఉంటుంది. ఎందుకు సంపాదించారో కూడా తెలీదు. ప్రసంగిలో కూడా అదే చెప్తాడు. వాళ్ళంట రాత్రి అనక పగలనక కష్టపడతారంట. ఎవరి నిమిత్తం కష్టపడుతున్నారో కూడా తెలియదంట. ఎవరి నిమిత్తం కష్టపడుతున్నారో, ఏం కూడగట్టుకుంటారో కూడా తెలియని పరిస్థితిలో ఉంటారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే 24వ వచనం 23 నుంచి చదువుదాం. దేవుడు నిశ్చయించిన సంకల్పము ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత
ఎక్కడ 1వ వచనం చూడండి. దుష్టుల చేత ఇక్కడ పుట్టుకోలు 1 ఇచ్చాడు చూడండి. అక్కడ పుట్టుకోలు అక్రమకారులు. ఎక్కడైతే నోవహు జలప్రళయంలో 1వ వచనంలో 2వ వచనంలో చెప్పాడు కదా, అక్రమకారులు, బలత్కారులు. ఆ బలత్కారులు అప్పటి నుంచి ఉన్నారు. ఆ బలత్కారులు అప్పటి నుంచి ఏం చేయాలంటే ఆఖరికి మరణాన్ని జయించాలని మరణ భయంతో మానవుడు బ్రతుకుతున్నాడు కదా, ఆ మరణ భయం మానవుడికి లేకుండా చేస్తామని క్రీస్తు వస్తే ఆయన కూడా ఏం చేశారు? ఈ అక్రమకారులు సిలువేశారు. చదవండి మళ్ళీని. దేవుడు నిశ్చయించిన సంకల్పం అంటే మానవుడు భూమి మీద మరణం అనేది లేదు. మానవులందరూ దేవుని కోసం ఫలించాలి, ఈ భూమి మీద దేవుని మహింపరచాలని ఆయన ఆలోచిస్తే వాళ్ళు ఏం చేశారంటే ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించిన అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపేశారు. ఆ మరణం అనేది లేని ఆయన్ని ఏం చేశారు? ఇప్పుడు చంపేశారు. ఆ చంపేసిన తర్వాత 24వ వచనం, మరణం ఆయన్ని బంధించి ఉండుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయన లేపెను. ఎవరిని? ఇప్పుడు మరణాన్ని జయించిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు మరణము చూడక బ్రతుకు నరుడు ఎవరు? మరణం చూడక బ్రతుకు నరుడు చెప్పండి. ఆదమ. అంత మొత్తం అంతా మిక్స్ అయిపోయినట్టుంది. అంటే ప్రారంభం నుంచి మానవుని ఏం చేస్తుంది? మరణము వెంటాడుతూనే ఉంది. ఆ మరణం వెంటాడుతూ ఉన్నప్పుడు ఆ మరణాన్ని జయించడానికి మానవుడు ఏం చేయాలి? ఎవరైతే మరణాన్ని జయించారో ఆయన దగ్గరికి రావాలి. అవునా? మరణ వేదనలు ఆయన బంధించి ఉంటాడా? అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయన్ని యేసుక్రీస్తును మాత్రమే లేపాడు. పరిశుద్ధంగా బ్రతికాడు కాబట్టి కేవలం ఆయన ఒక్కడు మాత్రమే మరణాన్ని జయించగలిగాడు. ఈ భూమి మీద మానవుడు ఏదైతే భయపడుతూ బ్రతుకుతున్నాడో, దేనికైతే పిరికితనంగా బ్రతుకుతున్నాడో దాన్ని జయించడానికే యేసుక్రీస్తు వచ్చాడు. ఆ యేసుక్రీస్తుని అనుసరించి ఆయన యందు విశ్వాసం ఉంచితేనే మనం మరణాన్ని జయించగలుగుతాం. కానీ మనకు అది అవసరం లేదు. ఎందుకు అవసరం లేదండి? రాత్రి పగల ప్రార్థన చేసుకుంటాం కాబట్టి ఏదో విధంగా ఆయన తీసుకెళ్ళిపోతాడు. అవునా? వారం వారం చర్చికి వస్తున్నాం కాబట్టి ఏదో విధంగా ఆయన తీసుకెళ్ళిపోతాడు. నేను రాపోయినా పర్లేదండి, భోజనం పెట్టేస్తున్నాను, లేకపోతే కానుక ఇచ్చేస్తున్నాను, నా దశం భాగం పంపించేస్తున్నాను కాబట్టి నా పేరు అక్కడ రిజిస్ట్రేషను చేసేసాడు. ఎక్కడ? జీవ గ్రంథంలోనంట. నువ్వు కానుక పంపిస్తే ఆయన రిజిస్ట్రేషన్ చేసేస్తాడా? చెప్పండి. మనమే కొన్ని ప్లేసులకి ప్రత్యక్షంగా మనం వెళ్ళకపోతేనే కార్యాలు జరగవు. అవునా? చెప్పండి. ఏదైనా చాలా విషయాలు అలాగ డైరెక్ట్ వెళ్ళి అక్కడ ఫోటో దిగితేనే మనకి ఇస్తాడు. అది లేదని పర్లేదు, నా పాత ఫోటో వాట్సాప్లో పంపిస్తుంది, పీడిఎఫ్ మీరు వేసేయండి అంటే కుదరదు అక్కడ. అవునా? ఇక్కడ మరణ వేదనలు తొలగించడానికి మానవుడు దేనికైతే భయపడుతూ బ్రతుకుతున్నాడో దాన్ని తీసేయాలని యేసుక్రీస్తు వస్తే యేసుక్రీస్తుని కూడా ఏం చేశారంటే అక్రమకారులు చంపేసి సిలువ వేసేశారు. అయినప్పటికీ కూడా ఆయన మరణము బంధించలేదు. మరణం ఆయన బంధించలేదు. మరణ వేదనలు ఆయన బంధించి ఉంచలేదు. ఆయన పాతాళంలో విడిచిపెట్టబడలేదు. మరణ వేదన ఆయన బంధించి ఉంచకపోతాం, ఆయన తిరిగి మరలా పునరుద్ధానుడయ్యాడు. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? దానికి జవాబు ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తుని విశ్వసించి యేసుక్రీస్తుని అనుసరిస్తేనే కదా మనకి మరణాన్ని జయించగలుగుతాం. అవునా? మరి అందరూ అనుసరిస్తున్నారా? చెప్పండి. అందరూ కూడా మా యేసుక్రీస్తుని అనుసరిస్తూ యేసుక్రీస్తు ఏదైతే చెప్తున్నాడో, ఏదైతే చేయమన్నాడో అది చేసేస్తున్నామా? మరి మనం ఎలా జయిస్తాం మరణాన్ని? మనకి ఇంకా ఆయుష్కాలం లేదు కదా. మన ఆయుష్కాలం ఎంత? ఆవిరి వంటిది. ఇందులోంచి బయటికి వెళ్ళిన తర్వాత రోడ్డు క్రాస్ చేత కొట్టేస్తుంది, ఏది కొట్టేస్తుందో తెలీదు. ఆ టయానికి కాడికి ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితి. మనుషులు మన కళ్ళ ముందు ఇలా చనిపోతూ ఉన్నా కూడా మన కబ్రస్థానాలు అంటే సమాధులు మన ఇంటి పక్కకే వచ్చేసేలేదా? లేదా? ఇంతకుముందు అయితే ఎక్కడో పాతి పెట్టేవారు, వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికి తీసుకొచ్చాం? వాళ్ళు కూడా చూపిస్తున్నాడు మనకి దేవుడు. పాట పాడుకున్నాం కదా, చనిపోయిన వారే మనకి, అంతేనే కదా, ఇందాక పాడాం కదా, నరులారా తిరిగి రండి అని దేవుడు సెలవిస్తాడు. మరణం చూడక బ్రతుకు నరుడేవాడు అక్కడ ఎవరో లేరు. మరణాన్ని చూడక బ్రతుకు నరుడు ఒక్కడే ఒకడు. ఎవరంటే యేసుక్రీస్తుని అనుసరించిన వాడే మరణాన్ని చూడక బ్రతకగలుగుతాడు. కాబట్టి ఆయనందు విశ్వాసం ఉంచితేనే,
ఆయన తెలుసుకుని జీవిస్తేనే, ఆయన అనుసరించి జీవిస్తేనే నిత్య జీవితం మనకి. మరణాన్ని మనము జయించగలుగుతాం. ఏదైతే భయపడుతూ బ్రతుకుతున్నామో అలాంటప్పుడు ఇంకెంత హ్యాపీగా ఉంటుంది, అవునా కదా? ఎక్కడికి వెళ్ళినా, ఏ కొట్టేసినా, ఏదేమైనా, ఏ బలహీనత వచ్చినా, ఏ విధంగా కూడా మనం చనిపోయినా కూడా ఏమవుతాం? తిరిగి లేపబడతామా లేదా? ఇక్కడ చెప్పబడిన మాటను బట్టి. మరి మనం బాప్తిసం పొంది దేవుని కోసం బ్రతకాలక్కర్లేదా? మరి బాప్తిసాల గురించి ఎందుకు ఇంకానే ఆలోచిస్తున్నారు? బాప్తిసాల గురించి అసలు వాక్యమే లేదు. ఎక్కడ కూడా బాప్తిసాలు అనేవే లేవు. ఇప్పుడు ఎక్కడా లేవు. జనం వస్తున్నారా, వాళ్ళు పెంచుకున్నామా, వస్తున్నాయన్నీ ఖర్చు పెట్టి తిన్నామా, అంతే. అదే రీతిగా సంఘాలు కొనసాగుతున్నాయి. కాబట్టి మనం మరణాన్ని జయించాలంటే మరణం చూడక బ్రతుకున్నాడు. చదువుకుందాం మళ్ళొకసారి. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 48వ వచనం. మరణము చూడక బ్రతుకున్నారుడెవడు? ఎవరు? మరణము చూడక బ్రతుకున్నారుడు ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు బ్రతికాడు. ఆయన్ను అనుసరించిన వాడే. యేసుక్రీస్తుని ఎవరైతే అనుసరిస్తారో, యేసుక్రీస్తుని ఎవరైతే ధరించుకుంటారో, యేసుక్రీస్తుని ఎవరైతే ధరించుకుని ఆయన అడుగు జాడల్లో నడుస్తారో వాళ్ళే మరణము జయించగలుగుతారు. మరణాన్ని జయించిన వాడు ఒక్కడే యేసుక్రీస్తు. ఆయన్ను అనుసరిస్తేనే మనం మరణాన్ని జయించగలుగుతాం. కాబట్టి దేవుని చిత్తమైతే కింద వచ్చిన ప్రభు చిత్తమైతే మరొక వారం మాట్లాడుకుందాం. కాబట్టి మరణాన్ని జయించాలంటే కేవలం యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన ఒక్కడే మరణాన్ని జయించగలుగుతారు. మనలో ఉన్న భయము, ఎప్పుడు చనిపోతామో, ఏమైపోతామో అనే భయం పోవాలంటే కేవలం క్రీస్తుని అనుసరించి జీవిస్తేనే మనం నిత్య జీవితాన్ని సంపాదించగలుగుతాం. ఈ మరణాన్ని మనము జయించగలుగుతాం. కాబట్టి ఈ మాటల ద్వారా నన్ను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని హెచ్చరిస్తూ, శ్రద్ధగా ఉన్న మీకు అందరూ కూడా ప్రత్యేకమైన తెలియజేసుకుంటూ సమయంలో ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామానికి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకున్నాం. తండ్రి, మీ గ్రంథాన్ని అనుసరిస్తూ అలనాడు తండ్రి ఆదాము కాలంలో ఈ భూమి మీద మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అన్న మానవాళిని తండ్రి, మరణ భయం లేకుండా వారు బ్రతికి అనేక సంవత్సరాలు బ్రతికి మీకోసం ఫలించిన వారిని మేము చూసి ఉన్నాం. నేడు తండ్రి మీ కుమారుని ధరించుకున్న మేము అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటివి. మరణం మమ్మల్ని వెంటాడుతూ ఉంది. ఏ క్షణాన్ని మేము మరణిస్తామో, ఏ క్షణాన్ని మేము ఈ భూమిని విడిచిపెడతాం మాకు తెలియని బ్రతుకుల్లో మేము బ్రతుకుతుండగా మీ కుమారుడు వచ్చి తండ్రి ఈ మరణ వేదనల్ని మాకు తొలగించి ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచిన ప్రకారం మేము కూడా ఆయన్ను అనుసరిస్తే మృత్యుంజయుడై తిరిగి లేస్తామని ప్రతి ఒక్కరు గుర్తెరిగి తండ్రి ఆయన్ను అనుసరించడానికి, ఆయన ధరించుకుని జీవించడానికి సహాయం అనుగ్రహించండి. విన్న మాటలందరూ కూడా తండ్రి ఆ హృదయంలో భద్రపరుచుకుని ఈ మరణ భయం అనేది తొలగిపోవాలంటే కేవలం మీ కుమారుని అనుసరించి జీవిస్తేనే, మీ కుమారుని ధరించుకుని ఈ మరణ భయం మాలోంచి పోతుందని గుర్తెరిగి అలానాడు భక్తుడు తెలియజేసిన లేఖనాన్ని అనుసరిస్తూ తండ్రి మరణం చూడక బ్రతుకు నరుడెవడు? కేవలం మానవుడు క్రీస్తుని అనుసరిస్తేనే మరణం చూడలేడని గుర్తెరిగి తండ్రి మేము జీవించడానికి సహాయం చేయండి. ఎల్లప్పుడూ తండ్రి మీ అందు భయభక్తులు కలిగి జీవించి మీ గ్రంథాన్ని అనుసరించి జీవించే భాగ్యాన్ని అనుగ్రహించమని, ఇంకా జరగబోన్న కార్యక్రమం అంతట్లో మీ తోడు, మీ కాపుదలు, మీ క్షేమాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన మనవులు అడవేడుచున్నాం తండ్రి. ఆమేన్.